ఈ సినిమా ఫస్ట్ టైటిలు 'చాయ్‌వాలా' అవును సార్. ఎందుకు మార్చారు? ఏంటి అసలకి రీజన్ సో, ఏంటి? మాకు యాక్చువల్లీ 'చాయ్‌వాలా' అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు అంటే ఆల్ ఆఫ్ అస్ వర్ హ్యాపీ అండి. మాకు టీజర్ చేసాము. 2 పాటలు కూడా రిలీజ్ చేసాం సినిమా నుంచి. ఆ తర్వాత వెన్ వి వర్ ప్రొసీడింగ్ ఫర్ రిలీజ్ మాకు కైండ్ ఆఫ్ ఎన్ అబ్జెక్షన్ వచ్చింది. అండ్ యాస్ పర్ సెన్సార్ గైడ్‌లైన్స్ దే అడ్వైజ్డ్ అస్ టు చేంజ్ ది టైటిల్ అండి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్‌గా మనం 'చాయ్‌వాలా' అంటే మన కల్చరల్ రెఫరెన్స్‌లో మనం జనరల్‌గా ఒకళ్ళని అసోసియేట్ చేసుకుంటాము పాపులర్‌గా. సో, బై ఎనీ ఛాన్స్ సినిమా రిలీజ్ అయ్యి, ఆ సినిమా మీద ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్ వచ్చినా, ట్రోల్ చేసినా, ఏమైనా అయినా ఇట్ షుడెంట్ డ్రాగ్ దట్ ఇండివిడ్యువల్ ఇంటూ దట్ కాన్వర్జేషన్ అనేది దట్ వాస్ దేర్ గైడ్‌లైన్స్. యాక్చువల్లీ హైదరాబాద్‌లో చాయ్ అనేది యాహ్! పేరు ఫేమస్ 'చాయ్‌వాలా' అంటుంటారు కదా! కరెక్ట్. సో, ఎందుకంత అబ్జెక్షన్ చెప్పింది సెన్సార్ అసలకి? అంటే అదేనండి. అంటే మనం జనరల్‌గా సినిమా చేసినప్పుడు ఇప్పుడు ఒక బోర్డ్ తాలూకు గైడ్‌లైన్స్‌కి మనం కట్టుబడి ఉండాలండి. మనకు పెద్ద చాయిస్ లేదక్కడ. మేము ఆ టైటిల్ రిటైన్ చేయడానికి కూడా వి డిడ్ అవర్ లెవెల్ బెస్ట్. యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ ప్రొడ్యూసర్ గారు బాంబే ఎళ్లి సెన్సార్ బోర్డ్ హెడ్‌ని కూడా కలిసారు. సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కంటెంట్ పరంగా ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. బట్ విత్ ది యూజ్ ఆఫ్ టైటిల్ యాహ్! అండి. అంటే దే ఫెల్ట్ ఇట్ కుడ్ లీడ్ టు సంథింగ్ ఇన్ ది ఫ్యూచర్ అండ్ ఆ రిస్క్ వాళ్ళు తీసుకోవాలనుకోలేదు. సో, ఆల్టర్‌నేటివ్ టైటిల్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచించమన్నప్పుడు యాక్చువల్లీ ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ వచ్చి 'నవాబ్ కేఫే' స్క్రిప్ట్ వర్కింగ్ టైటిల్. సో, వి వెంట్ బ్యాక్ టు దట్ టైటిల్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీ సినిమాకే కాదు, చాలా సినిమాలు గతంలో రిలీజ్ అయిన సినిమాలు, ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు కరెక్ట్. చాలా సినిమాలకి సెన్సార్ అనేది అంటే కొంచెం టైటిల్ దగ్గరే వివాదం అవును సార్. అవుతుంది అవును కదా! సార్. ఎందుకంత పర్టిక్యులర్‌గా అంటే చూస్తున్నారు ఇప్పుడు యాక్చువల్లీ సెన్సార్? 20థ్ నాడు మాతో పాటు రిలీజ్ అవుతున్న 'హే భగవాన్' అనే సినిమా మా సుహాస్‌ది దానికి కూడా దే హాడ్ టు చేంజ్ ఇట్ టు 'హే బల్వంత్.' అంటే అదేనండి. అంటే మాకు టీజర్‌కి క్లియరెన్స్ వచ్చినప్పుడు సినిమాకి ఎందుకు రాలేదనే ఒక ఇది మాకు ఉండింది. అండ్ ఆల్సో జనరల్‌గా ఒక స్మాల్ స్కేల్ ఫిల్మ్‌కి ఏ లాస్ ఇన్ పబ్లిసిటీ అయినా, ఏ లాస్ ఇన్ ట్రాక్షన్ అయినా ఇట్ ఈస్ ఎ బిగ్ లాస్ అండి జనరల్‌గా. మనం అప్పటికే పబ్లిసిటీ చేసున్నాము. స్పెండింగ్ పెట్టున్నాం సినిమా మీద. బట్ టు లూజ్ దట్ డెఫినెట్‌లీ వాస్ ఎ డిసప్పాయింట్‌మెంట్. ఐ థింక్ ఫ్యూచర్‌లో మనకి మేబీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనం జనరల్‌గా సెన్సార్ అనేది ఒక రిలీజ్‌కి 10 రోజులు ముందుగానే చేయము. ఒక 15 రోజులు ముందు చేస్తామేమో. సో, అప్పటిదాకా మనకు అబ్జెక్షన్ ఉంది అని వాళ్ళ సైడ్ నుంచి తెలియట్లేదు. సో, మేబీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ సిస్టమ్ దట్ కెన్ బి డెవలప్డ్ టైటిల్ రిజిస్టర్ చేయగానే మనకి సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ వచ్చేటట్టు ఫర్ ద టైటిల్. అది దట్ విల్ బి ఎ గుడ్ సిస్టమ్ ఫర్ హెల్తీ సిస్టమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. మీకిప్పుడు 'చాయ్‌వాలా' టైటిల్ నచ్చిందా? లేకపోతే 'నవాబ్ కేవ్స్' నచ్చిందా? ఈ రెండిట్లో ఏది నచ్చింది మీకు బాగా? నాకు యాక్చువల్లీ అంటే 'నవాబ్ కేఫ్' అనేది దట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ అండి. అంటే ఆ ప్లేస్ చుట్టూతానే క్యారెక్టర్స్ అన్నీ తిరుగుతాయి. ఆ ప్లేస్ చుట్టూతానే కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ ముడిపడి ఉన్నాయి సినిమాలో. బట్ 'చాయ్‌వాలా' అనేది బేసిక్‌గా ప్రొటాగనిస్ట్ డ్రైవ్‌ని డిస్క్రైబ్ చేసే ఇది. సో, అది 2 యాక్చువల్లీ వెరీ యాప్ట్ టైటిల్స్ అండి. అయితే 'నవాబ్ కేఫ్' అనేది నేను ఇంకా ఎక్కువ కాలం ట్రావెల్ అయిన టైటిల్. సో, మేబీ నాకు యాస్ పర్ డెస్టినీ ఐ థింక్ వి వర్ జస్ట్ ఈ సినిమాకి 'నవాబ్ కేఫ్' అనే పెట్టాలని రాసుందేమో.